ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చరొయ్యలు గోంగూర. కొంచెం నూనె తీసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, 2 చిన్న టమాటాలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా. ఇలా గోంగూరతో పాటు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. బాగా ఉడికి చల్లారిన తర్వాత మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక పాన్ తీసుకొని పచ్చరొయ్యలు వేసుకొని ఉప్పు, పసుపు, నూనె వేయనవసరం లేదనమాట. ఇలా కాసేపు వాటరు ఎగిరే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఏ పచ్చరొయ్యలతోనైనా, ఏ సైజుతో అయినా, ఏ సైజువి అందుబాటులో ఉన్న వాటితో చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం నా దగ్గర చిన్న పచ్చరొయ్యలు ఉన్నాయి. దీంతోనే మీకు చేసి చూపిస్తున్నాను. కానీ చిన్న పచ్చరొయ్యలతోనే గోంగూర టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఇవి కేజీ పచ్చరొయ్యలండి. పోలిస్తే 1/2 కేజీ వచ్చిందనమాట. ఈ కేజీ పచ్చరొయ్యలకి 2 పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను. ఏ పచ్చరొయ్యలైనా పర్వాలేదు, మీకు ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను అనమాట. పచ్చరొయ్యల్లోని నీరంతా ఎగిరిపోయిన తర్వాత పక్కకు పెట్టుకోండి. తీసేసుకుని కూరకు సరిపడిగా మట్టిదాకా తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట. మరీ పెద్దది కాకుండా మీడియం సైజు కన్నా కొంచెం పెద్దది ఇలా చీలికలుగా చేసుకొని వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోండి. ముందు వేసాను కదా గోంగూరలోను పచ్చడిలోను. ఉల్లిపాయలు బాగా వేగి మగ్గిన తర్వాత ముందుగా మగ్గించుకున్న పచ్చడిని కూడా వేసేసుకుంటున్నాను. ఒక స్పూను ధనియాల పొడి, వేయించిన అవసరం లేదనమాట. ఒక 1/2 స్పూను గరం మసాలా, లవంగాలు, చెక్క, యాలకులు, మిరియాలు కూడా వేసుకున్నాను. మసాలా పౌడర్లు చేసుకునేటప్పుడు ముందుగా వేయించుకుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఇలా కూరలో వేగుతాయి కదా, ఎలాగో ఇది సరిపోతుందన్నమాట. ఉప్పు, కారం, పులుపు మీ రుచికి సరిపడగా వేసుకోండి ఎప్పుడైనా సరే. వేసుకున్న మసాలా, ధనియాల పొడి అంతా కాస్త వేగి మగ్గిన తర్వాత నీళ్ళు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి రుబ్బిన మిక్సీలో వాటర్ వేస్తున్నాను అన్నమాట. వేసుకున్న నీళ్ళన్నీ ఎగిరే వరకు ఉడికించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, అందుకని కారం కొంచెం తగ్గించుకుని వేసుకుంటే బాగుంటుందన్నమాట గోంగూరకి. ఈ గోంగూర పచ్చరొయ్యల కూరకి పచ్చిమిర్చి టేస్ట్ అన్నమాట. కూర దగ్గర పడింది కదా, గోంగూర వేసేసుకుందాము.
2 నిమిషాలు మగ్గబెట్టుకుందాము. చూస్తున్నారా ఎంతో రుచిగా ఉండి చిన్న పచ్చరేలు గోంగూర కూర రెడీ. ఒకసారి ట్రై చేయండి. మనకి ఈరోజు ఫుడ్ ప్రొవైడ్ చేసిన దేవునికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్దామా? లేని వారి అందరి కొరకు ప్రేయర్ చేసి హెల్ప్ చేద్దామా? ఈరోజు బైబిల్ నుండి సామెతలు 24వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. మరోసారి చదువుకుందామా? నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. God bless you. Thank you for watching Sudha Smart Kitchen and Vlogs.